మిథున రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో కలిగే శుభఫలాలు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి 10వ స్థానంలో శని, 10వ స్థానంలో రాహు, అలాగే జన్మస్థానంలో గురువు గ్రహచారంగా సంచరిస్తున్నారు. మరి 10వ స్థానంలో గురువు రవి శని, అలాగే 10వ స్థానంలో రాహు ఉండడం వల్ల కలిగే ఫలితాలు: నూతన కార్యములు నెరవేరుట, వివాహాది శుభకార్యము చేయటం వల్ల ధన వ్యయము, వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి, అలాగే సిమెంటు, నూనె వర్తకము, అలాగే శిలా సంబంధమైన వ్యాపారాలు చేసే వారికి లాభము. అంతేకాకుండా పండుగ వాతావరణం, చేసిన పనులు అవలీలంగా నెరవేరుట, ప్రభుత్వం నుండి కొత్త రాబడులు రావడం, ప్రభుత్వం నుండి అంగీకార పత్రాలు, ఆమోద పత్రాలు లభించడం, అలాగే వ్యాపారస్తులకు విశేషించి లాభము, రాజకీయ నాయకులకు అనుకున్న పనులు నెరవేరి ఉన్నతమైనటువంటి పదవులు సంప్రాప్తించేటువంటి అవకాశం. ఈ మిథున రాశి వారికి శని వలన శుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నవి. అవలీలంగా పనులన్నీ నెరవేరిటే కాకుండా ఉన్నతమైనటువంటి లాభాలతో తిరిగి పాత స్నేహాలతో మళ్ళీ కలబడి దూరమైన వాళ్ళంతా దగ్గరికి వస్తారు. గుడ్ విల్ పెరుగుతుంది. అలాగే శుభకార్యాలకు, తీర్థయాత్రలకు విశేషించి ధనం ఖర్చు పెడతారు. దైవ సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో పాలుపంచుకొని విశేషించమైనటువంటి తృప్తిని పొందుతూ ఉంటారట. అలాగే 10వ స్థానంలో గురువు సంచరిస్తున్న వీళ్లకు జన్మస్థానంలో గురువు సంచరిస్తున్నారు. జన్మ గురువు అంటే కొంత కష్టమే. ఈ జన్మ గురువు వల్ల కొంచెం టెన్షన్ పడుట, విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు రాకపోవుట, చాలా కష్టిస్తే గాని ఫలితం రాకపోవుట, రైతులకు, వ్యాపారులకు, రాజకీయ నాయకులకు జన్మ గురువు వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నది. కనుక గురు స్తోత్రం కానీ, రావి చెట్టు ప్రదక్షిణలు కానీ, రామ రక్షా స్తోత్రం కానీ చేసుకుంటే ఈ మిథున రాశి వారికి అశుభ ఫలితాల నుండి విముక్తి లభించి శుభ పరంపరను కూడా కొనసాగించవచ్చును.